ఈ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. అధ్యక్షుడు జిందన్ చక్రపాణి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు మొన్న జంట ఆత్మహత్యలపై జరిగిన ఏదైతే కార్యక్రమం ఉందో దాని మీద తన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అయ్యా మహేందర్ రెడ్డి గారు, గతంలో మీరు మా పద్మశాలీల పట్ల మీకు ఎందుకింత కోపమో మాకు అర్థం కాదు, కానీ పద్మశాలీలు అంటే మీకు ఎందుకింత కన్నీరనో మాకు అర్థమైతలేదు. కానీ గతంలో మీరు మమ్మల్ని నిరోధులు అనుకోమని చెప్పి మమ్మల్ని కించపరిచింది, మా కులాన్ని అఘోరపరిచింది. అయినా మేము మౌనంగా లోపల కుమిలిపోయి వ్యవస్థ నడుపుతున్న క్రమంలో నిన్నటికి నిన్న అప్పుల బాధతోటి పనులు లేవని చెప్పని అక్కడున్న సాంచలు అమ్ముకున్నామని చెప్పని తీరా బండి కూడా అమ్ముకున్నామని చెప్పి మనోభేదతో వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియపరుస్తున్న సందర్భం ఉన్నా కానీ వాళ్ళు వ్యక్తిగత కారణాలతో చనిపోయిందని చెప్పని మా మనోగౌరవాన్ని గాయపరుస్తూ ఉన్నారు. అయ్యా మీకు పద్మశాలీలు అంటే ఎందుకు గిట్టది? మమ్మల్ని ఎందుకయ్యా ఇంత కళ్ళలో పెట్టుకొని మీరు మెదులుతూ ఉన్నారు? మీరు ఆర్డర్లు ఇవ్వమని అడుగుతలేం, అయిపోయింది. ఎందుకు అడుగుతలేమంటే సంవత్సర కాలంగా మీరు ఇస్తామని చెప్తూనే ఉన్నారు, నడుతూనే ఉంది కథ. ఏ రోజు కూడా మీరు మా పద్మశాలీల గురించి ఆలోచన చేసిన పాపన పోల. చివరికి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ముగ్గురు పిల్లల్ని అనాథలు చేసి తను అప్పుల బాధకి, పనులు లేక, తినడానికి తిండి లేక, దానా సంస్కారాలు చేయడానికి కూడా కార్యక్రమానికి డబ్బులు లేవు ఇంట్లో, 25 కేజీల బియ్యం కూడా లేవు ఇంట్లో. మీరు అవన్నీ కూడా పరిశీలించిందా? అటువంటి దీన పరిస్థితులలో తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్యను కూడా మీరు అగౌరవపరుస్తూ ఇది వ్యక్తిగత కారణాలు అని చెప్తున్నారు. మీకు విషయం చెప్పదలుచుకున్నా, తను త్రిప్ట్ పథకంలో ఉన్నాడు, ఇద్దరు త్రిప్ట్ పథకంలో సభ్యత్వం చేసుకున్నారు. తను బతుకమ్మ చీరలు నేసిండు, ఆ సంఘం పేరు దుర్గా భవానీ మ్యాక్స్ సొసైటీ ద్వారా చేసిండు. దానికి ఆ సంఘము బొద్దుల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో నడుస్తారు. ఇన్ని సమాచారాలు ఉన్నా కానీ మీరు మీ పాత గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు మాకు ఇచ్చిన సమాచారం ఉందని మాట్లాడుతున్న మీరు, సమాచారం తెలుసుకున్న మీరు, ఈ దుర్గా భవానీ మ్యాక్స్ సొసైటీ ద్వారా బతుకమ్మ చీరలు నేసిన అనే సమాచారం మీకు ఎందుకు రాలేదు? అధికారులు మీకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. బతుకమ్మ చీరలు లేకనే తను 4 జోళ్ళు అమ్ముకున్నాడని చెప్పి తన సొంత బావమరిది చెప్తున్నా, మీడియా ముఖంగా చెప్పిన, చివరికి పరువు పోతుంది, అప్పులలో ఇంటికి వస్తున్నారని చెప్పి బండి అమ్ముకొని అప్పులు తెంపిందని చెప్పిన, 90 లక్షల పైచిలకు అప్పులు ఉన్నాయని చెప్పని ఏదైతే పోలీసులు పిటిషన్ ఇచ్చినో దానికి జైలు చేసి పేపర్ ఇచ్చిన, ఈ అప్పుల బాధలతోనే మేము చనిపోతున్నామని చెప్పిన, ఇంకా మీకు కనికరం కలుగుతలేదు పద్మశాలీల మీద. ఎందుకు ఇంత కంట పెట్టుకున్నారు పద్మశాలీను? మీకు చేసిన అన్యాయం ఏంది? మేము రైతులు భోజనం పెడితే మేము మానం కాపాడుతున్నాం. ఆ రోజు అట్లా కులాన్ని విమర్శించిండు, నిరోధులు అమ్ముకోమని చెప్పని. ఈ రోజేమో మా ఆత్మహత్యలను వ్యక్తిగత హత్యలు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే వ్యక్తిగత హత్యలు అయితే జౌళి శాఖలు ఎందుకు వస్తారని మా ఇళ్ళకు, మరి చనిపోయిన ఇళ్ళకి ఎందుకు వచ్చిండ్రు? ఎందుకు మాట్లాడుతూ ఉన్నా? దయచేసి ఇప్పటికైనా మహేందర్ రెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తాను, అయ్యా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, మా పద్మశాలీల బతుకులతో ఆడుకోకండి. ఇప్పటికైనా ఇంకెన్ని రోజులు మీరు పాడిందే పాటరా పాశమల్ల బాటరా అని చెప్పని ఇంకా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్తా ఉన్నారు. ఇంకెప్పుడు ఆదుకుంటారు? ఇంకెంతమంది చచ్చిపోతే ఆదుకుంటారు? అదన్నా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. నిన్న సాగదీసిందే గంటన్నర, ఆ సాగదీసే గంటన్నరలో ఎంతమంది చచ్చిపోతే మేము మీ బాగు కోరుతాము, మీకు పని కల్పిస్తామని చెప్పని ఒక ప్రకటన విడుదల చేయండి. యారం డిపో అంటారు, దానికి ఇంతవరకు గైడ్ లైన్స్ లేవు, కథ లేదు, కారణం లేదు. 2 చీరల పథకం అంటేది అది లేదు. దానికి ఒక పాలాభిషేకాలు మాత్రం బ్రహ్మాండంగా చేయించుకుంటారు, మామూలు పాలాభిషేకాలు చేయించుకుంటారు మీరు. ఆ యారాన్ని తీసుకుపోయి వేమురాల్లో పెడుతుంది, దానికి అటు లేదు ఇటు లేదు. అది 4 నెలల 2 నెలల కింద ప్రత్యేకించి నేతన్న దినోత్సవం సందర్భంగా, చేనేత దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఇచ్చేస్తున్నవిగా అని చెప్పని మాట్లాడుతున్నారు. 2 చీరలు ఇంతవరకు సంబంధించిన గైడ్లైన్స్ రూపకల్పన జరిగిందా? ఒక్క అడుగు ముందుకు పడ్డదా? మీరు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు బాకీలు పెట్టిపోయిళ్ళు, మేము తీర్చుతున్నామన్నారు. మరి ఇప్పటికి ఎంత తీర్చింది? 1,000 కోట్ల లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నా
దాని 150 కోట్ల రూపాయలు విడుదల చేయకపోయింది. ఆ పైసలే వచ్చుంటే ఇలా ఈ ఆత్మహత్యలు జరుగునా? మీరు ఆత్మహత్యల నిరోధానికి, ఆత్మహత్యలు ఆపడానికి మీరు చేసుకున్న కార్యక్రమాలు ఏంది? మీరు చేసిన రూపకల్పన ఏంది? ఇప్పటి వరకు మీరు సిరిసిల్ల పద్మశాలీలు, వ్యాపారస్తులు, కార్మికులు, ఆసాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆకలి చావులు ఆపడానికి మీరు తీసుకున్న చర్యలు ఏందో ఒకసారి మీరు ప్రెస్ మీట్ ద్వారా చెప్పాలి. గంటన్నర సాగదీశుడు గారు, మీరు అపారమైన అడ్వకేటు, ఒక హైకోర్టు లాయరు, మీకు ఎంత అనుభవం ఉండాలి? ఈ ఆత్మహత్యల ఆపడానికి సంబంధించిన కార్యక్రమాలు ఏం చేయాలి? మీరు ఒక్క కార్యక్రమం చేపట్టిన అని చెప్పి సందర్భంగా మీకు ప్రశ్నిస్తా ఉన్నా. పద్మశాలి అంటే మీకు ఎందుకు చెప్తలేదో మాకు చెప్పాలి. ఆ విషయం మీరు ప్రెస్ మీట్లో చెప్పాలి. ఎందుకు చెప్తలేదు మీరు? మమ్మల్ని మానాలు కాపాడే మమ్మల్ని నిరోధులు నమ్ముకోమని చెప్పినాం. ఆ రోజు మీరు సగం చచ్చిపోయినాం. ఈ రోజు మీరు ప్రత్యేకించి మా చావులను, మా ఆకలి చావులను మేము పన్ను లేక ఇబ్బంది పడి పరువుకు తాకట్టు పెట్టి మేము పిల్లలను రోడ్డు పాలు చేసే విధంగా మా పద్మశాలి బంధువులు చనిపోతే మీరు వ్యక్తిగత చావులని చెప్పని కొట్టిపారేస్తారు. తన సంఘంలో పనిచేసిన బతుకమ్మ చెల్ల సంఘం పని లేదా? దుర్గా భవాని మ్యాక్స్ సొసైటీలో సభ్యుడు కాదా? తెలుసుకోండి మీరు ఒకసారి. బతుకమ్మ చీరలు వేయలేదని తెలుసుకోండి. తన ఎక్కువ డబ్బులు పడలేదా తెలుసుకోండి. తిట్టు పథకాల్లో డబ్బులు కట్టలేదా తెలుసుకోండి. మీకు అన్ని సమాచారాలు వస్తాయి అంటున్నారు కదా మీరు. మరి ఈ సమాచారం మీకు ఎందుకు రాలా? అధికారులు మీకు ఎందుకు ఇస్తలేరు మీకు సమాచారం? ఎందుకు ఈ తప్పుడు మాటలు మాట్లాడుతుంది? ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటికైనా సిరిసిల్లలో జరుగుతున్న ఆత్మహత్యలు నివారించడానికి మీరు కార్యక్రమం చేపట్టండి. ఇప్పటికైనా సంవత్సరం గడిచిపోయింది, ఇప్పటికైనా చేపట్టండి. అనవసరంగా ఈ కార్మికులు, ఆసాములు, పద్మశాలి కులానికి సంబంధించిన మీద మీరు నోరు బారేసుకోకండి. మీరు మా పరువులు తీయకండి. మీరు అది కాకుండా వచ్చిండ్రు. మీరు ప్రెస్ మీట్లో వినండి. 2014 20 సంవత్సరాలుగా కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తుండు, తను ఏం చేసిండు అని అన్నారు. 2014 ముందు అంత్యోదయ కార్డు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇచ్చారండి? ఒకటే నెలలో 30 మంది పైచీలకు కార్మికులు చనిపోతే అప్పుడు మీరు అంత్యోదయ కార్డులు ఇచ్చారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏదైతే తెలంగాణ వచ్చిందో, ప్రభుత్వం ఏర్పడ్డదో, అప్పటి నుంచి 2020 వరకు మీరు చిట్టా ఉందన్నారు కదా. చిట్టా ఉందని పేపర్లు చూపెట్టడం కాదు, మీరు బహిర్గతం చేయండి. ఒక్కరు చచ్చిపోలే. ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడుతుండ్రు? మిమ్మల్ని ప్రజలు ఆల్రెడీ మీ మీద ఒక అభిప్రాయానికి వచ్చిండ్రు. ప్రజలు మీరు ఏం చెయ్యరు అనే అభిప్రాయానికి వచ్చిండ్రు. మీరు ఏదో ఉన్నాం కదా మీ ఉనికి కాపాడుకోవడానికి, నేను కూడా మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తాను ఉనికి కాపాడుకోవడానికి మీరు ఏమైనా మాట్లాడదాం అనుకుంటే మీ ఇష్టం, మీరు మాట్లాడదు. కానీ మా కార్మికులు, ఆసాములు, పద్మశాలి కులానికి సంబంధించిన ఎద్దేవా చేస్తూ మాట్లాడితే మాత్రం ఉపేక్షించేదే లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఇంకోటి, మీరు పరామర్శించడానికి వచ్చిండ్రు. వచ్చి మీరు ఏం చేసిండ్రు? ఒక్క నిమిషం వాళ్ళతో మాట్లాడినా. నేను ఆ కుటుంబ సభ్యులు కనుక్కున్నా. మా 37 వార్డులో ఉంటారు మా ఓటర్స్ వాళ్ళు. వచ్చిండ్రు, ఒక 10,000 రూపాయలు ఇచ్చిండ్రు. అయ్యా 10,000 రూపాయలు ఇచ్చిన సంతోషం అంటే వాళ్ళ భార్య భర్తలకు మీరు కట్టిన వెల తల 5,000. మీరు కట్టిన వెల అంటే మా పద్మశాలి కులానికి మీరు కట్టిన వెల తల 5,000, 10,000 ఇచ్చిండ్రు. అయ్యా మీరు పేపర్లు ఏం రాయించుకున్నారు? 50,000 ఇచ్చినట్టుగా రాయించుకున్నారు. అసలు ఏం జరుగుతుంది? మీరు ఏం చెప్తా ఉన్నారు? అసలు మీ ఆలోచన ఏంది? మీ వైఖరి ఏంది? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మా కులాన్ని? ఈ విషయంలో మీరు స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకో చిన్న విషయం, అయ్యా మహేందర్ రెడ్డి గారు, మీ అంత మేధస్సు మాకు లేదు. మీరేమో హైకోర్టు అడ్వకేట్లు అవుతుంది, మాకు తెలియదా? ఇట్లా కూడా ప్రజలు తప్పుదో పట్టించని మీరు భావిస్తే, మా కులాన్ని ఇంకా హేళన చేస్తానని భావిస్తే, అయ్యా మీ కేకే మహేందర్ రెడ్డి ఎంబడి ఉంటున్న పద్మశాలి బిడ్డలారా, మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ గుండె మీద చేసుకొని చెప్పుకుని తను మాట్లాడిందని ఎంతవరకు న్యాయం ఉంది? మీరు పక్కపండి ఎట్లా గుర్తు అవుతుంది మీకు నాకు అర్థమవుతలేదు. గంత విమర్శిస్తుండు కులాన్ని. వాళ్ళు వ్యక్తిగతంగా ఇబ్బందులు పడి చచ్చిపోతే వ్యక్తిగతం అని చెప్పని వాళ్ళు అప్పుల బాధ లేదు, వాళ్ళు వ్యక్తిగతంగా చచ్చిపోయింది, వేరే కారణాలు ఏందో మీడియాకి చెప్పాలి. మీరు గౌరవప్రదం హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు, వ్యక్తిగత కారణాలు ఏందో మీరు మీడియాకి చెప్పి మాట్లాడాలి. పేపర్లు చూపించడం కాదండి, కారణాలు చెప్పాలి. మీరు కారణాలు చెప్పే స్థాయిలో ఉన్నారు కదా, పెద్దోళ్ళు కదా, మీరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే మీరు మరి చెప్పాలి కదా కారణాలు ఏందో. ఏదో మాట్లాడుతున్నాం కదా, పిలువంగానే మీడియా వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పని గంటలు ఉపన్యాసం దంచి సాగదీయడం కాదు. ఈ సందర్భంగా దయచేసి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నాం కూడా, మా కులం పట్ల అగౌరవకరంగా మాట్లాడితే మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.